ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ విద్యార్థులతో మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో సైబర్ నేరాల పెరుగుదల, వాటి ప్రభావం మరియు సైబర్ భద్రత పట్ల జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. అతిథిగా సిఐడి డిఎస్పీ సైబర్ క్రైమ్ డాక్టర్ రవికిరణ్ హాజరై సైబర్ నేరాలు జరిగే విధానం గురించి తెలియజేస్తూ ఈ మధ్యకాలం ఎక్కువగా వృద్ధులను లేదా పదవీ విరమణ చేసినటువంటి పెద్దలను కొంతమంది వ్యక్తులు సిఐడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లేదా ఉన్నతాధికారులమంటూ ఫోన్లు చేస్తూ వారిని పెద్దల్ని భయపెడుతూ డిజిటల్ అరెస్ట్కు పాల్పడుతున్నట్లు, బ్యాంక్ ఫ్రాడ్ తక్కువ వడ్డీ రేటుతో లోన్లు ఇప్పిస్తామని, ఎక్కువ వడ్డీ కల్పిస్తామని డిపాజిట్లు చేయించుకుని మోసం చేస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించే ఉద్దేశంతో ఉద్యోగ ప్రకటనలు చేస్తూ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇస్తున్నట్లు, డబ్బులు ఇస్తే ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపించే నేరగాళ్ల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉద్యోగాలు పొందాలంటే ప్రామాణిక పరీక్షలు మరియు అర్హతలు కలిగి ఉంటేనే ఉద్యోగాలను పొందవచ్చని, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పే వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి సమాచారం అందించేడితే సైబర్ సెల్ అధికారులు తగిన సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు, సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ వల్లి పద్మ, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, పోలీస్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అని ఇంకా కంపెనీ మొదలుపెట్టాడు. మీ నెంబర్ పలానా దానికి వెళ్ళింది, బాంబే వెళ్ళింది, ఇమీడియట్గా నేను ఇప్పుడు అరెస్ట్ చేయవలసి ఉంటుంది అనే వెంటనే వీడియో కాల్కి వస్తుంది. వీడియో కాల్కి వచ్చినప్పుడు వెనకాల ఏంటి కూడా ఫ్లెక్సీ పోలీస్ స్టేషను, ఇతర పోలీస్ డ్రెస్లో ఉంటాడు ఉండి నువ్వు ఎవరికి మాట్లాడుతూ అంటే తెలిసిన వాళ్ళకి కూడా, అంటే ఈవెన్ వాళ్ళ అబ్బాయి తెలిసినా కూడా అబ్బాయితో కూడా మాట్లాడేవాడు అనమాట. అంతలాగా వాడిని భయపెడతాము పెట్టి అలాగా సుమారు 42 లక్షల రూపాయలు అతని దగ్గర డబ్బులు లేకపోతే అవి తాకట్టు పెట్టి ఇవి తాకట్టు పెట్టి అలాగా అతను ఎంత భయపెడతాడంటే 24 hours నుంచి భయపెట్టి 52 lakhs. సో ఇలాంటివి మీకు చాలా జరుగుతున్నాయి. దాని గురించి వీళ్ళందరూ కూడా నిష్ణాతులు ఒక విధంగా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి వాళ్ళు చెప్తారు. మా అభిప్రాయం, మా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక్కొక్కరు కూడా దీంట్లో బాగా అవగాహన కల్పించుకుని మీరు 100 మందికి చెప్పే విధంగా తయారు. ఒక్కసారి మీరు చెప్పడం స్టార్ట్ చేస్తే, ఒకరోజు నేనే ఎడిషనల్ ఎస్పీగా ఉన్నాను, నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక మిత్రుడు. అతను ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఒక 5-6 వచ్చినప్పటికీ అతను 2 నెంబర్లు చెప్తే మాకు ఎడిషనల్ ఎస్పీ గారు బాగా తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన చేత మాట్లాడిస్తాను. అప్పుడు కొంచెం తగ్గాడు. ఇప్పుడు నెంబర్లు చెప్పేసారు, ఫోన్ చేసి ఇలా చేస్తున్నారని ఎవరు బెంగళూరు నుంచి ఉంటారు. వెంటనే మీరు ఏ నెంబర్ చెప్పారంటే అప్పటికే బ్యాంక్కి సంబంధించిన పాస్వర్డ్స్ చెప్పాడు. వెంటనే మీరు ఆఫ్ చేసి ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ తగ్గుతారు. అంటే 1 గంట లేట్ అయింది అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం లాభం. సో మీరందరూ కూడా పర్టికులర్గా ఇక్కడ అక్కడ చిన్న పని కూడా రాసుకున్న డబ్బులు చాలా వరకు బ్యాంకులో ఆర్థికంగా తిరుగుతూ ఒక అకౌంట్లోకి ఏమని చెప్పి అడుగుతుంటే బ్యాంకు వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏంటి ఈ ముస్లాన్ని ఎప్పుడు మనకి ఇంత అడిగని చెప్తే అతని విషయం చెప్పట్లా. లేదండి అర్జెంట్ అతను ఏం భయపెట్టారంటే మీ అబ్బాయిని అరెస్ట్ చేసేస్తాం, వాళ్ళు జాబులు చేస్తున్నారు, మొత్తం వాళ్ళకి ఉపాధి కోల్పోతారని భయపెడితే ఒక ముస్లిం 32 లక్షల పట్టుకు తీసుకెళ్ళి బ్యాంకులో కూర్చోబెట్టి అది ఎందుకు ఇన్ని డబ్బులు ఎవరి అకౌంట్ వేస్తారో అకౌంట్ ఎవరికంటే అప్పుడు చెప్పాడు. అవసరం లేదు, మీరు ఏ ప్లేస్ లో అయితే ఉన్నారో అక్కడి నుంచే మీ ఫోన్ లోనే కంప్లైంట్ ని డైరెక్ట్ గా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో స్టేట్ సిఐడి వాళ్ళు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1930 హెల్ప్ లైన్ కి నోడల్ ఆఫీసర్, ఎలాంటి అమౌంట్ పోయినా లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు 1930 హెల్ప్ లైన్ కి కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ అడగచ్చు. ఇలా నార్మల్ గా సోషల్ మీడియాలో ఆన్లైన్ హెరాస్మెంట్ చేయడము, లేకపోతే ఫోటోస్ మార్ఫింగ్ చేసి విమెన్ ని చీట్ చేసి ఏడిపించడము, ఇలాంటి. సో ఇది డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్. ఈ రీసెంట్ టైమ్స్ లో డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ బాగా జరుగుతున్నాయి. ఎక్కువగా జరుగుతున్నది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఫ్రాడ్. ఈ ఇన్వెస్ట్మెంట్